వెల్కమ్ టు S99 టీవీ న్యూస్. రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన రాయితీని నగర ప్రజలందరూ సద్వినియోగం చేసుకుని ఈ నెల 31వ తేదీలోగా ఆస్తి పన్నులన్నీ చెల్లించాలని జిల్లా కలెక్టర్ మచిలీపట్నం నగరపాలక సంస్థ ప్రత్యేక అధికారి డికే బాలాజీ ఒక ప్రకటన తెలిపారు. మచిలీపట్నం నగరపాలక సంస్థ నూతన ప్రత్యేక పాలనాధికారిగా పదవి బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆస్తి పన్నుపై ఉన్న వడ్డీని 50% రాయితీ కల్పించిందన్నారు. ఇప్పటివరకు పెండింగ్ లో ఉన్న ఆస్తి పన్ను బకాయిలన్నింటినీ ఈ నెల 31వ తేదీలోగా చెల్లించిన ఎడల వారు చెల్లించవలసిన వడ్డీలో 50% రాయితీ వర్తిస్తుందని కలెక్టర్ వివరించారు. నగర ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఆస్తి పన్నులన్నీ త్వరగా చెల్లించిన ఎడల నగరపాలక సంస్థ ఆర్థికంగా బలోపేతం అవుతుందన్నారు. అప్పుడే నగరంలో పలు పౌర సేవలు అందించుటకు అవకాశం లభిస్తుందన్నారు. జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి కృష్ణా జిల్లా మచిలీపట్నం వారిచే జారీ చేయబడింది. మచిలీపట్నం నగర ప్రజలందరికీ నమస్కారం. నేను మీ ఇంటి కొడుకు కలెక్టర్ బాలాజీ మాట్లాడుతున్నాను. నిన్న మచిలీపట్నం పురపాలక సంఘానికి ప్రత్యేక అధికారిగా బాధ్యతలు చేపట్టడం జరిగింది. ఈ సందర్భంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఒక మంచి సదుపాయాన్ని అందరికీ కూడా తెలియజేయాలి అని అనుకుంటున్నాను. మనకు ప్రాపర్టీ ట్యాక్స్ కలెక్షన్లకు సంబంధించి ఇంట్రెస్ట్ వడ్డీ ఏముంటుందో దానిపైన 50% రాయితీని ప్రభుత్వం ప్రకటించింది. ఈ 50% రాయితీ అనేది మనకు ఈ మార్చి 31వ తేదీ వరకు మాత్రమే అమల్లో ఉంటుంది. మీరు మొత్తం పెండింగ్ డ్యూస్ అన్నీ కూడా క్లియర్ చేస్తే మీకు ఈ 50% రాయితీ అనేది వస్తుంది. ఈ నేపథ్యంలో ఈ ఒక మంచి అవకాశాన్ని ప్రజలందరూ కూడా వాడుకొని అందరూ కూడా ఉన్న బకాయిలన్నీ కూడా తొందరగా చెల్లించవలసిందిగా కోరుకుంటున్నాను. మీరు బకాయిలందరూ అన్నీ కూడా తొందరగా చెల్లించినప్పుడు మాత్రమే పురపాలక సంఘం ఆర్థికంగా బలోపేతం అవుతుంది. పురపాలక సంఘం ఆర్థికంగా బలోపేతం అయినప్పుడే మనము మంచి పౌర సేవల్ని ప్రజలందరికీ అందించగలుగుతాము. దయచేసి ప్రాపర్టీ ట్యాక్సెస్ పే చేసి మీకు మంచి సేవలను అందించే అవకాశాన్ని పెంపొందించాలి అని అందరితో కోరుకుంటున్నాను. 31 చివరి తేదీ మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నాను. దయచేసి పే చేయండి. థ్యాంక్ యూ.